ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 6వ కీర్తన 8వ వచనం. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. మహారాజైన దావీదు ఈ మాటను చెప్పుచూ ఉన్నాడు. దేవుడు నా రోదనను అనగా నా ఏడ్పుని వినియున్నాడు అని అంటున్నాడు. ఈ దినము మీరు ఎందుకు కన్నీరు కారుస్తున్నారో, ఎందుకొరకు వేదనతో ఉన్నారు? అయ్యో, నా రోదన ధ్వనిని వినేవారున్నారా? నా ఏడ్పును చూసేవారున్నారా? నా కన్నీటిని చూసి నాకు ఓదార్పుని చెప్పేవారు ఎవ్వరూ లేరు అని మీరు మదన పడుతున్నారా? వేదన పడుతున్నారా? నా కన్నీటికి ఎవరు జవాబు చెప్తారు? అసలుకి నా నా రోదన ఎవరి చెవులలోనైనా వినబడుతుందా లేదా అని మీరు అనుకుంటున్నారా? అయితే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు నా రోదన ధ్వని వినియున్నాడు అని. 6వ వచనములో మనం చూసినప్పుడు 6:6లో నేను మూలుగును అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అని. మూలిగి మూలిగి నేను అలసిపోయినాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుతూ ఉంటే నా పరుపే తేలిపోతున్నది, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అన్నాడు. మహాప్రవాహము ప్రవహించి వచ్చేటప్పుడు అందులో ఇరిగిన చెట్లు, ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు ఎట్లా తేలాడుతూ పోతుంటాయో అలాగనే కన్నీటి వరదలో నా పడకే కొట్టుకొని పోతున్నది, కన్నీరు చేత నా పడక తడిసిపోయినది అని అంటున్నాడు. అప్పుడు ఆయన ఎంతగా ఏడ్చుచున్నాడు. ఇంత ఏడ్పును నేను ఏడుస్తూ ఉన్నాను. అయితే కింద వచనములో ఆయన అన్నాడు, నా ఏడ్పుని, నా రోదన ధ్వనిని దేవుడు విన్నాడు అని. అవును, ఈరోజు నీవు ఏడ్చుచున్న ఏడ్పు ఎవరి చెవులలో నువ్వు పడలేదని అనుకుంటున్నావు. దయగలిగిన దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ రోదన ధ్వనిని వినుచున్నాడు. నీకు ఆయన ఉపశమనిచ్చి నిన్ను ఓదార్చి నిన్ను తెప్పరిల్ల చేసి నిన్ను ఆశీర్వదించువాడు, నీ కన్నీటిని సంతోషముగా మార్చువాడు, నీ వేదనను ఆయన ఆనందముగా మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. నాయీను అనేటువంటి ఊరికి వెళ్ళినప్పుడు విధవరాలు తన కుమారుణ్ణి పోగొట్టుకుని ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఏడుస్తూ ఆ పాడిని వెంబడించింది. ఏడ్చేటువంటి ఆమెను చూసిన ప్రభు ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా ఏడవకు అని చెప్పి ఆ పాడెను ముట్టి తన కుమారుణ్ణి బ్రతికించి ఆమెకిచ్చి ఆమె దుఃఖమును ఆయన సంతోషముగా మార్చిన దేవుడు నీ సమీపంగా ఉన్నాడు. నీ అప్పుల బాధ చేత, శత్రువులు పెట్టే శ్రమల వలన, నీ కుటుంబంలో అనేకులు నిన్ను సూటిపోటు మాటల వల్ల బాధించుతున్నందుగా నువ్వు ఏడుస్తున్నావేమో. ఈ దినము ప్రభువు అంటున్నాడు, నీ రోదన ధ్వనిని నేను విని ఉన్నాను, నీ రోదనకు నేను జవాబిచ్చువాడును, నీ దుఃఖమును నీ వ్యసనములను నేను భరించినాను కల్వరి సిలువలో. నా బిడ్డ, ఇంక నీవు ఏడవబాకు అని అంటున్నారు. నీ రోదన ధ్వని దేవుడు విని ఉన్నాడు గనుక సంతోషముగా ఆనందంతో ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయండి. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నారు. వారి రోదన ధ్వనిని విని వారి దుఃఖమును సంతోషముగా మార్చమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.